ఉన్నటువంటి ఈప్సెట్ ఎగ్జామ్‌లో 160 క్వెషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఈ 160 క్వెషన్స్‌కి మొత్తం నేను ఈ చీట్ కోడ్సే యూజ్ చేసి ఆన్సర్‌లనేది పెడతా అంటే ఏమాత్రం వీడియోని చూడకుండా స్కిప్ చేసి మీరైతే వెళ్ళిపోవచ్చనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి అన్ని క్వెషన్స్‌కి చీట్ కోడ్స్ యూజ్ చేస్తా అంటే క్వాలిఫై కూడా కారు మీరైతే. ఎందుకంటే కాంపిటీషన్ అది ప్రతి ఇయర్ చాలానైతే పెరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో క్వెషన్ పేపర్ కూడా తగినటువంటి మంచి క్వెషన్ పేపర్ హార్డ్‌గానైతే ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా క్వెషన్స్ అనేది టఫ్ అనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలోనైతే నేనైతే కొన్ని చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. కొన్ని మెథడ్స్, టిప్స్‌తో. సో ఆ చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ మీరైతే మిగిలినటువంటి సమయంలో మీ క్వెషన్ అనేది అర్థం కాకపోతే, ఆన్సర్ అనేది రాకపోతే, సో అలాంటి క్వెషన్స్ మాత్రమే మీ దగ్గర సమయం అనేది లేకపోతే మాత్రమే ఎవరైతే ప్రిపరేషన్ లేకుండా ఎంసెట్, ఈప్సెట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో సో అలాంటి వారు మాత్రమే ఈ చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయండి. సో కరెక్ట్‌గా యూజ్ చేస్తే మీకైతే ఖచ్చితంగా 20K నుంచి ఖచ్చితంగా 10K మధ్యలోనైతే మీరైతే ఇక్కడ మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశాలైతే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎలా ఆలోచించాలంటే ఏదైతే ఎగ్జామ్‌లో 160 క్వెషన్స్ అనేది ఉంటాయి కాబట్టి దాంట్లో ఒక 30-40 క్వెషన్స్ మీ ఓన్‌గా ఆన్సర్‌ని చేసినట్లయితే దాని తర్వాత రానటువంటి ఇంకొక 30 నుంచి ఇంకొక 15 వరకు క్వెషన్స్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ కరెక్ట్‌గా ఆన్సర్ పెట్టినట్లయితే 40, 50, 60, 70 మార్క్స్ వరకు మీకు ఇక్కడ రావడానికి అవకాశాలైతే ఉంటాయి. ఇక్కడ 70 మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది బిలో 30K లోపలలోనే మీకు మంచి ర్యాంక్ అనేది ఇక్కడ రావడానికి అవకాశాలైతే ఉంటాయి. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో కొన్ని బుక్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ బుక్స్ అనేది పర్చేజ్ చేసి మీరైతే ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిందిగానైతే మీకైతే చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి 15 డేస్ టైంలో మీరైతే చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ ఒక మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ చీట్ కోడ్స్ అనేది ఎలా యూజ్ చేయాలో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో మీకు ఎక్కువ ర్యాంక్ అనేది, అంటే తక్కువలో ర్యాంక్ అనేది రావాలంటే చీట్ కోడ్స్ అనేది అవాయిడ్ అనేది చేయాలి మీరు. ఈప్సెట్ చీట్ కోడ్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల పైన ఈ చీట్ కోడ్స్ యూజ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్, ఆడ్ మెథడ్, నియరెస్ట్ మెథడ్, లెంతియెస్ట్ మెథడ్ అంటూ వివిధ రకమైన మెథడ్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ అనేది, ఏ టిప్ అనేది యూజ్ చేస్తూ ఈ చీట్ కోడ్స్ అనేది వాడాలో మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి ఫస్ట్ అయితే టీఎస్ ఎంసెట్ అనేది మనమైతే ఇక్కడనైతే చూద్దాము. ఈ యాప్ అనేది ప్లే స్టోర్లోనైతే ఉంటుంది. ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీరు సెర్చ్ చేసినట్లయితే ప్లే స్టోర్లో అక్కడనైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగానైతే మీరు ఇక్కడ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగా ఫ్రీ ఎగ్జామ్ కూడా మీరైతే ఇక్కడ రాయొచ్చు. చీట్ కోడ్స్ని యూజ్ చేస్తూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు ఇక్కడ ఈజీగానైతే చెక్ చేసుకోవచ్చు. కేవలం చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తూ మీకు ఎన్ని మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక మనమైతే వీడియోలకు అయితే వచ్చేద్దాము. ఇక్కడ మనమైతే ఫస్ట్ టీఎస్ఎంసెట్ పేపర్ సాల్వ్ అనేది చేద్దాము లైవ్ ప్రూఫ్తో సహా. ఇక్కడ నేనైతే క్లిక్ చేసి మనకి ఇక్కడ ఏ క్వశ్చన్ సాల్వ్ చేద్దామంటే ఏ ఇయర్ పేపర్, ఏ డేట్ పేపర్, మనమైతే పోయిన 2025కి సంబంధించినటువంటి ఎంసెట్ పేపర్ అయితే చూజ్ చేద్దాం. మనం ఈరోజు డేట్ 24 కాబట్టి ఏప్రిల్. నేనైతే ఇలా 4th మే అయితే చూజ్ చేసుకుందాం. మనమైతే ఇక్కడ 24 డేట్ కాబట్టి 4th మే అయితే చూజ్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఇక్కడ క్వశ్చన్ అనేది ఉండడం జరిగింది. మీకు ఈ క్వశ్చన్ గురించి కొంచెం కూడా అవగాహన అనేది లేదు. మీకు క్వశ్చన్కి ఆన్సర్ రాదు, క్వశ్చన్ కూడా అర్థం చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే లేదు. మీకైతే ఇక్కడ టైం అనేది లేదు. సో ఇప్పుడు మనమైతే ఏ చీట్ కోడ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి దాదాపు 4 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మనకి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోవడానికి ఇక్కడ ట్రై చేస్తారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కరెక్ట్ ఆప్షన్ అనేది చూసుకోవద్దు. ఇక్కడ ఏదైతే ఆన్సర్ అనేది మనకైతే రాంగ్ అనేది కనిపిస్తుందో ఫస్ట్ మనమైతే అదైతే ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ -1, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ -1, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 0 అని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ అనేది మైనస్లో లేవు, ప్లస్లోనైతే ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనకి ఏదైతే సెకండ్ ఆప్షన్ అనేది మైనస్లో ఉంది కాబట్టి దీన్ని మనమైతే ఎలిమినేట్ చేద్దాం. ఇదైతే ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకి ఈ 3 ఆప్షన్లలోనైతే ఆన్సర్ అనేది ఉంటుంది. ఇక దీనిలో నుంచి ఇంకొక ఆప్షన్ అనేది మనమైతే ఇక్కడ ఎలిమినేట్ అనేది చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ
రెండు ఆప్షన్లు అనేది కొంచెం సేమ్ అనేది ఉండడం అయితే జరిగింది. మీరు ఫస్ట్ చూసుకోవాలి, సెకండ్ చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్లయితే f(-1), f(-1) ఈ రెండు ఆప్షన్లు అనేది ఉండడం జరిగింది. సో ఇక మనకి దాదాపు ఈ 2 ఆప్షన్స్లో అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. నేను ఈ రెండే ఆప్షన్లు ఎందుకు ఎంచుకున్నానంటే f(-1), f(-1) అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు ఎందుకు యూజ్ చేసుకోలేదంటే మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసాం కాబట్టి దీనికి కూడా మనకైతే ఆన్సర్ అనేది ఖచ్చితంగానైతే ఉండదని అయితే మీరైతే అనుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ లోనైతే ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఈ లాస్ట్ ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నాను. మనకి దాదాపు ఫస్ట్ ఆప్షన్లోనైతే లాస్ట్ ఆప్షన్లోనైతే ఆన్సర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ లాస్ట్లో నేను లాస్ట్ అనే ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నాను. ఇక్కడ మనమైతే వ్యాలిడేట్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చెప్పినట్లు విధంగానే, మనం ప్రిడిక్ట్ చేసినట్లు విధంగానే చీట్ కోడ్ యూజ్ చేస్తూ ఇక్కడ లాస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్లలో ఆన్సర్ ఉంటుంది అన్నాము. ఇక్కడ మీరైతే దానికి క్వశ్చన్ తగ్గట్టు కొంచెం చెక్ చేసుకొని ఆప్షన్స్ అనేది పెట్టినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ రెండు ఆప్షన్లలో చెప్పినాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఇక ఇలాగనైతే మీరు చీట్ కోడ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f(x)log అనుకుంటా క్వశ్చన్ అనేది మనకొకటి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ మీరు చెక్ చేసినట్లయితే ఈ 4 ఆప్షన్లలో లెంతెస్ట్ అంటే చాలా పెద్దగా ఏదైతే ఆప్షన్ అయితే ఏదో ఉందో చాలా వరకు 90% వరకు లెంతెస్ట్ ఉన్న ఆప్షన్లు అనేది ఉన్నటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ చీట్ కోడ్ అనేది మీకు క్వశ్చన్ అనేది సాల్వ్ అనేది కాకపోతే అప్పుడైతే మీరైతే యూజ్ చేయాలి. సో ఇక్కడ లెంతెస్ట్ ఆప్షన్ ఇది ఉంది కాబట్టి ఇదైతే మనం పెట్టి అయితే చూద్దాం. ఇదైతే నేనైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను. చూసినట్లయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఇలా లెంతెస్ట్ ఆన్సర్లు అనేది ఒక్కొక్కసారి కరెక్ట్ అనేది 90% వరకు లెంతెస్ట్ ఆన్సర్లు అనేది కరెక్ట్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ 3 ఆప్షన్లు అనేది మనకి దాదాపు డిఫరెంట్ ఉన్నాయి. ఈ సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ అనేది మనకి లెంతెస్ట్ ఉంది కాబట్టి అది అయితే పెట్టినట్లయితే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఇలానైతే యూజ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనమైతే ఏ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే if x is equal to alpha, y is equal to beta, z is equal to gamma is the solution of the system of equations. ఇచ్చి 3 ఈక్వేషన్స్ ఇచ్చిండు, వాల్యూ ఆఫ్ బీటా అని కనుక్కోమని అయితే మనకి ఇక్కడనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ సాల్వ్ అనేది ఈజీగానైతే మనకైతే చేయొచ్చు, ఈజీగానైతే ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం టైం లేకపోవడం ద్వారా చీట్ కోడ్స్ అనేది ఆప్షన్స్ చెక్ చేసి ఇక్కడ మనం ఈజీగానైతే ఆన్సర్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు కరెక్ట్గా గమనించినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అన్నాడు, y ఈజ్ ఈక్వల్ టు బీటా అన్నాడు. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనం 1 పెట్టుకోవచ్చు, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకోవచ్చు, z ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకున్నట్లయితే మనకి y ప్లేస్లో బీటా అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ దాని వాల్యూ ఆఫ్ బీటాని కనుగొమని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఒక y ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ 2 అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్లలో -2 ఆ తర్వాత ఒట్టి +2 అనేది ఇవ్వడం అయితే జరిగింది. రెండు ఆప్షన్లు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపు మనకి ఇక్కడనైతే ఆన్సర్ అనేది ఉండడం జరుగుతుంది. -2 +2 ఆప్షన్లలో మనం ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ థర్డ్ ఆప్షన్ అయితే ఎంచుకుంటున్నాను. మనకి ఈ రెండు ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది. నేనైతే థర్డ్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పినట్లు విధంగానే ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో ఆన్సర్ అనేది ఉంటుంది అన్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో -2 అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇలా మీరైతే మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆధారం చేసుకొని ఇక్కడ మనమైతే కొంచెం యూజ్ చేస్తూ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తూ ఇక్కడ చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తే ఇక్కడ 1 మార్క్ అనేది ఈజీగానైతే గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 మార్క్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో 1 మార్క్ కూడా కొన్ని వేలలో ర్యాంక్ అనేది కింద మీదనైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఇలానైతే మీరైతే చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చి 3 ఈక్వేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు చూసుకున్నట్లయితే ఈ రెండు ఆప్షన్లు అనేది వేరు ఇవ్వడం జరిగింది. అంటే
ఈ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి సంబంధమే లేదు. సో ఈ రెండింటిని మనం ఒకేసారి ఎలిమినేట్ చేసినట్లయితే ఈ రెండు ఆప్షన్లలో మనకైతే ఆన్సర్ చాలా వరకు అయితే 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్సర్ అనేది కరెక్ట్ కావడానికి. ఈ ఏబి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి సిడి ఆప్షన్లలోనైతే ఆన్సర్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే √5 ఏదైతే ఉందో -1/2 ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లలో ఆప్షన్స్ ఇలా ఇస్తేనైతే ఆన్సర్లు మనకి చాలా వరకు అయితే రాంగ్ అవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే కరెక్ట్గా ఈక్వేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 + √5/2 అనేది ఉండడం జరిగింది. సో ఇలా వరకైతే ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఖచ్చితంగా మీరు ఈక్వేషన్ కరెక్ట్గా ఉన్నటువంటి ఈక్వేషన్ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ని మనమైతే చూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ మనకైతే కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఇలానైతే మీరైతే చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగానైతే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అడ్జాయింట్ క్వశ్చన్లు అనేది అడగడం అయితే జరుగుతుంది. ఈజీగానైతే మీరైతే మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ అనేది చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయకుండా సాల్వ్ అనేది చేయండి. ఇక్కడ తర్వాత లెంత్ క్వశ్చన్స్ రానటువంటి క్వశ్చన్స్కి మాత్రమే చీట్ కోడ్స్ అనేది మీరైతే యూజ్ చేయాలని మీకైతే చెప్తున్నాను. ఇక్కడ మనం ఈ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్ తెలియదు, ఆన్సర్ తెలియదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే క్వశ్చన్లలోనైతే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సేమ్ ఉన్నాయి, ఈ రెండు ఆప్షన్లు డిఫరెంట్ ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 అనేది ఏదో ఒక నంబర్లతో మైనస్ అండ్ ప్లస్లతోనైతే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ డిఫరెంట్గా ఆడ్గా అంటే ఏ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది సి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గానైతే కనిపిస్తుంది. అంటే ఇచ్చినటువంటి మిగతా 3 ఆప్షన్లలో ఫస్ట్ ప్లేస్లోనైతే -4 లేదంటే మైనస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడనైతే మనకి డైరెక్ట్గానైతే ఆన్సర్ అయితే పెట్టేసేయచ్చు. ఇక్కడ థర్డ్ ఆప్షన్స్ ఇక్కడ చాలా వరకు అయితే 90% మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్గా ఆడ్గా ఉన్న ఆప్షన్ నేనైతే ఎంచుకొని ఇక్కడ పెట్టినట్లయితే అదే ఆప్షన్ అయితే కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఎగ్జామ్లో కూడా మీరైతే ఆడ్ ఆప్షన్లు ఉన్నటువంటి ఆప్షనే మనకి ఇక్కడ చాలా వరకు అయితే కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు చీట్ కోడ్ అనేది యూజ్ కాకపోతే ఈ ఆడ్ ఆప్షన్ ఉన్నది ఆన్సర్ అయితే పెట్టడానికి ఇక్కడ మీరైతే ట్రై చేయండి. తర్వాత ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనమైతే ఇక్కడ 23 క్వశ్చన్ మనమైతే చెక్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు క్వశ్చన్ తెలియదు, ఆన్సర్ కూడా మనకు అంతకంటే కూడా ఆన్సర్ కూడా ఇక్కడ తెలియడానికి అవకాశాలు అయితే లేవు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ 1/√2, ఫోర్త్ ఆప్షన్ √3/2 ఇచ్చినట్లుగా చూసుకున్నట్లయితే మనమైతే ఇక్కడ ఫస్ట్ రెండు డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయితే మనం ఇక్కడ చేయొచ్చు. డిఫరెంట్ ఏవి ఉన్నాయో చూసుకున్నట్లయితే 0 అనేది డిఫరెంట్ ఉండడం జరిగింది. ఇక్కడ √3/2 అనేది డిఫరెంట్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ బి ఆప్షన్ అండ్ సి ఆప్షన్ అనేది కరెక్ట్గానే అయితే ఉన్నాయి. 1/2, 1/√2 ఈ రెండు ఆప్షన్లలో మనకైతే ఆన్సర్ అనేది ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నేనైతే ఆప్షన్ బి అనేది పెడుతున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సి ఆప్షన్లో కరెక్ట్ అనేది ఆన్సర్ అనేది ఉండడం జరిగింది. సో ఇలా డిఫరెంట్గా ఉన్న ఆప్షన్లు ఎలిమినేట్ చేసి దగ్గరగా సేమ్ ఉన్నటువంటి ఆప్షన్లు చూజ్ చేసుకొని దాంట్లో ఏదో ఒక చీట్ కోడ్ అనేది పెట్టి ఆన్సర్ని అయితే మీరు ఈజీగానైతే ఇక్కడ సాల్వ్ అనేది చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ చీట్ కోడ్స్ అనేది అన్ని క్వశ్చన్స్కి అనేది యూజ్ కావు. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఈ చీట్ కోడ్ అనేది ఇక్కడ వాడాలని మీకైతే చెప్తున్నాను. ఇక్కడ ఈ 103 క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ 2 light waves of equal intensity superimpose the maximum intensity obtained is I. If the intensity of none of the waves is quadrupled, then maximum intensity obtained is. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకైతే క్వశ్చన్ గురించి సంబంధించినటువంటి క్వశ్చన్ తెలీదు, ఇక్కడ ఆన్సర్ కూడా మనకైతే తెలీదు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినటువంటి చూసుకున్నట్లయితే మనం ఏమని చెప్పుకున్నాము, ఇక్కడ మనకైతే టిప్ అనేది యూజ్ చేయాలంటే డిఫరెంట్ అంటే ఆడ్ నెంబర్
ఏదైతే ఆడ్ నంబర్ డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని అయితే మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే 41/9, ఇదైతే 9/4, ఇదైతే 21/3, ఇదైతే 31/2. ఇక్కడ 41, 21, 31 ACD ఈ 3 ఆప్షన్లు సేమ్గానైతే ఉన్నాయి. ఇక్కడ ఇది మాత్రమే సింగులర్ అంటే న్యూమరికల్ ఫామ్లోనైతే ఉండడం అయితే జరిగింది. 9/4 మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 9/4 ఆప్షన్ అనేది ఇక్కడ మనకి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి కరెక్ట్గా. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉన్నది కరెక్ట్ ఆన్సరు. ఇక మనకి ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్ అన్నట్లు అంటే ఆడ్ నెంబర్ ఉన్నది ఇక్కడ చాలా వరకు అయితే కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చెప్పుకున్నట్లే ఆడుగా గన్ షాట్ క్వశ్చన్గా ఇక్కడ ఇట్లా ఇచ్చినట్లయితే చూసుకున్నట్లయితే 9/4 అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఈ 3 డిఫరెంట్ ఆప్షన్స్ సెకండ్లో ఉన్నటువంటి ఆప్షన్ మాత్రమే మనకి ఇక్కడ డిఫరెంట్గానైతే ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ మనమైతే యూజ్ చేసుకుంటే కరెక్ట్ కావడం అయితే జరిగింది ఆ ఆన్సర్. ఇక్కడ 101 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అనుకుంటా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ కూడా తెలీదు. ఇక్కడ సెంటీమీటర్స్లో ఆప్షన్స్ అనేది ఇచ్చినట్లయితే ఒకటి గమనించాలి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు లీస్ట్ అండ్ తక్కువ నంబర్లు ఏవైతే ఈ ఆప్షన్ ఇలా ఇచ్చినప్పుడు సెంటీమీటర్లో ఇచ్చినప్పుడు లేదంటే నంబర్లలో ఇచ్చినప్పుడు 2 digits 3 digits 4 digitsలో ఇచ్చినప్పుడు లీస్ట్ అండ్ ఎక్కువగా ఉన్న నంబరు తక్కువగా ఉన్న నంబర్లని రెండింటిని కంపేర్ చేస్తూ ఆ రెండిట్లలో ఆన్సర్ ఇక్కడ చాలా వరకు కరెక్ట్ అవ్వడానికి 90% వరకు కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్లలో లీస్ట్ అంటే చాలా హయ్యెస్ట్ నంబర్ ఏది ఉంది చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్ అనేది ఆప్షన్ ఉంది. ఇక్కడ తక్కువ లీస్ట్ అనేది ఏదుంది 12 సెంటీమీటర్ ఆప్షన్ అనేది ఉంది. మనకి దాదాపు ఈ 2 ఆప్షన్లలో ఆన్సర్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే సెకండ్ ఆప్షన్ని లీస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకుంటున్నాను. ఇక్కడ హైయెస్ట్ ఆప్షన్ 30 సెంటీమీటర్ 12 సెంటీమీటర్లలో ఆన్సర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లీస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో 12 సెంటీమీటర్ ఆన్సర్ అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటప్పుడు లీస్ట్ అండ్ హైయెస్ట్ అనేది మనకి డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ మీరైతే ఆన్సర్ అనేది పెట్టడానికి అవకాశాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మీకైతే కోరుతున్నాను. ఇక్కడ సేమ్ 102 క్వశ్చన్ కూడా చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి ట్రిక్ విధంగానే లీస్ట్ ఆప్షన్ అండ్ హైయెస్ట్ ఆప్షన్ ఏది ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే 1.5, 1.4, 1.7, 1.6, 1.7 హైయెస్ట్, 1.4 అనేది లీస్టు. ఈ 2 ఆప్షన్లు గమనించినట్లయితే 2 ఆప్షన్లు మ్యానిపులేట్ చేసినట్లయితే మనకైతే 1.4, 1.7 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు పోయిన క్వశ్చన్ లీస్ట్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ అనేది ఆప్షన్ అనేది ఎంచుకున్నట్లయితే మనకి 1.732 ఆప్షన్ అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇలా లీస్ట్ అండ్ హైయెస్ట్ ఆప్షన్లు అనేది డిఫరెన్షియేట్ అనేది చేస్తూ మీరు ఇక్కడ ఆప్షన్లు అనేది ఎంచుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. సో ఇక్కడ ఇలా క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా నంబర్ సిస్టంలో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లీస్ట్ హైయెస్ట్ ఆప్షన్లు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. ఇక మనకి ఏదైతే తర్వాత ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిటీ లాంగ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సెంటీమీటర్లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మనకు తెలియదు. ఇక్కడ ఆప్షన్స్ చెప్పినట్టు విధంగానే 2 సెంటీమీటర్ ఇలా ఇచ్చాడు కాబట్టి లీస్ట్ హైయెస్ట్ మళ్ళీ లీస్ట్ హైయెస్ట్ 6 సెంటీమీటర్ హైయెస్ట్ 2 సెంటీమీటర్ లీస్ట్ ఈ 2 ఈ 6 ఏదైతే ఉందో ఆప్షన్లలోనే ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ లీస్ట్ ఆప్షన్ నేనైతే ఎంచుకుంటున్నాను. ఇక్కడ హైయెస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఇగో చెప్పినట్టు విధంగానే లీస్ట్ హైయెస్ట్లో ఆన్సర్లు అనేది ఉన్నాయి కాబట్టి సో ఇలా మీరైతే ఆలోచిస్తూ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తూ ఇలా చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ ఆన్సర్లు అనేది సాల్వ్ చేయాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. సో ఇక ఇలానైతే మీరైతే చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ ఆన్సర్లు అనేది పెట్టేయండి. సో అందరైతే చీట్ కోడ్స్ అనేది చాలా తక్కువ టైం ఉన్నప్పుడు క్వశ్చన్ అనేది అర్థం కాకుండా ఆన్సర్ అనేది రాకపోయినప్పుడు మాత్రమే ఈ చీట్ కోడ్ అనేది యూజ్ చేయాలని అయితే మీకైతే చెప్తున్నాను. సో మొత్తం ఉన్నటువంటి 160 క్వశ్చన్లకు మొత్తం చీట్ కోడ్స్ యూజ్ చేసి ఆన్సర్ రాస్తా అంటే అది మాత్రం కుదరదు. దాంతోనైతే మీకు ర్యాంకు రావడానికి మంచి ర్యాంకు రావడానికి చాలా వరకు అయితే లో ఎఫర్ట్స్ అనేది మీరైతే పెట్టారు కాబట్టి
అన్ని చీట్ కోడ్స్ మీదనే ఆన్సర్ అనేది సాల్వ్ చేస్తా అంటే అలానైతే కుదరదు. అలానైతే ర్యాంక్ అనేది మీకైతే రాదు. లక్షల్లోనైతే వెళ్ళిపోతుంది. కొంతమంది క్వాలిఫై కూడా ఇక్కడ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు కొన్ని 30 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఇంకా 30 క్వశ్చన్స్ చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయండి. సో అలా చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ ఒక 60-70 మార్క్స్ వచ్చినట్లయితే మీకు లీస్ట్లో అంటే చాలా తక్కువలో మంచి ర్యాంక్ ఇక్కడ అవకాశాలు అయితే రావడానికి అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ కింద కొన్ని బుక్స్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఆ బుక్స్ అనేది కొనుక్కొని ఉన్నటువంటి 10-15 రోజులలో మీరైతే చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ ఈ ఎంసెట్ పేపర్ ఏదైతే యాప్ ఉందో యాప్లో ఎగ్జామ్ రాస్తూ చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేది కిందనైతే కామెంట్ చేయండి. సో ఇంకా వీడియో కావాలంటే కిందనైతే కామెంట్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి బుక్స్ అనేది కొనుక్కొని ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.